ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ, మొదటి 3 అధ్యాయాలు సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో ఆ, పౌలు భక్తుడు దేవుడు మన కోసం ఏం చేశాడు, ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు అనేటువంటి విషయాల్ని చాలా స్పష్టంగా మనకి అందించడం జరిగింది. మొదటి అధ్యాయంలో తండ్రి దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు, కుమారుడు మన కోసం శిలువ మీద వెల చెల్లించాడు, పరిశుద్ధాత్ముడు దాన్ని మన జీవితానికి ఆపాదించాడు. ఈ దివ్యమైన త్రిత్వ దేవుని యొక్క విషయాన్ని అర్థం చేసుకోవడానికి పరలోకపు జ్ఞానం కావాలని ప్రార్థన చేశాడు. 2వ అధ్యాయంలో పాపంలో చచ్చినటువంటి మనం దేవుని మహాప్రేమను బట్టి క్రీస్తుతో పాటు మనల్ని కూర్చోపెట్టాడు. అంతేకాదు ఆయన ముందుగా సిద్ధపరిచిన పనులు చేయటానికి మనల్ని సంసిద్ధపరుస్తున్నాడు. ఈ విధంగా దేవుని యొక్క క్రీస్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఒక సంఘంగా, ఒక సమాజంగా, ఒక భవంతిగా ఆయన చేయటమే 2వ అధ్యాయం. 3వ అధ్యాయంలో ఈ దివ్యమైనటువంటి వర్తమానం అందించడానికి దేవుడు పౌలు గారిని ఏర్పరచుకున్నాడు. అంతేకాదు పౌలు గారు చెప్పేటువంటి విషయాలు అర్థం అవడానికి పరిశుద్ధాత్మని కార్యాలు ఉండటం బట్టి మనకు సాధ్యమవుతుంది. త్రిత్వదేవునిలో మనకు ఉండేటువంటి శక్తి గురించి ప్రార్థన చేశాడు. ఇది 3వ అధ్యాయం. 4వ అధ్యాయం మొదటి 16 వచనాల్లో యూనిటీ, ఐక్యత గురించి మాట్లాడాడు. ఐక్యత గురించి దాంట్లో మొదటి 3 వచనాల్లో మనకి 4 ఉండాలి. ఆ 4 ఉంటేనే మనము క్రీస్తు సంఘములో ఐక్యతకు మనం తోడ్పడే వాళ్ళగా ఉంటాం. 1 వినయము, 2వది సాత్వికము, 3వది దీర్ఘశాంతము, 4వది సహించటం. ఈ 4 ఉంటే మనం పీట మీద కూర్చునేది ఐక్యత, పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ఐక్యత. ఐక్యత తండ్రి దేవుడిచ్చాడు, ఎందుకంటే ఆయన ప్రేమతో పిలిచాడు కాబట్టి. కుమారుడిచ్చాడు, ఎందుకంటే ఆయన మనకు ఒక విశ్వాసాన్ని ఇచ్చాడు, ఒక బాప్తీసాన్ని ఇచ్చాడు, నిరీక్షణలో ఒక పిలుపునిచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఒక శరీరంలోకి మనల్ని అమర్చాడు. ఈ 6 వచనాలు ఐక్యత, యూనిటీ అనే చూపిస్తే 7 నుంచి 10వ వచనం దాకా డైవర్సిటీ, మనందరం కూడా ప్రత్యేకంగా సృష్టించబడ్డాం, మనందరికీ ప్రత్యేకమైన వరాలు, తలాంతులు ఇచ్చాడు. 11 నుంచి 13వ వచనం దాకా ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే మెచ్యూరిటీ, పరిపక్వతలోకి మనం ఎదగాలని. ఇదంతా చేసేది ఎందుకు అంటే చివరికి స్టెబిలిటీ, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా మనం ఎదుర్కోవడానికి. యూనిటీ, డైవర్సిటీ, మెచ్యూరిటీ, స్టెబిలిటీ. ఉదయకాలం 17వ వచనం నుంచి 24వ వచనం దాకా మనం ధ్యానం చేసాం. ఈ వచనాల్లో మనము గమనించింది ఏంటంటే పౌలు భక్తుడు మొదట అపోస్తలుడిగా దేవుడిచ్చినటువంటి సందేశాన్ని మనకిచ్చాడు, పోస్ట్ మ్యాన్. 2వదిగా క్రీస్తు ఖైదీగా మనందరినీ కూడా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఐక్యతని కాపాడటానికి శతవిధాల ప్రయత్నం చేయమని అడిగాడు. 3వది ఇక్కడికి మనం వచ్చేప్పటికి ఆయన ఒక అంబాసిడర్గా, రాయబారిగా పవిత్రులుగా జీవించమని ఆదేశాలు ఇస్తున్నాడు. ఈ పవిత్ర జీవితంలో 17వ వచనం నుంచి 19వ వచనం దాకా ఏముండకూడదో రాశాడు. ఏమి రాశాడు? వారైతే అంధకారమైన మనస్సు గలవారు, వాళ్ళ ఆలోచన విధానం చీకటమయమైపోయింది, డార్కెండ్ అయిపోయింది. 2వది తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత, వాళ్ళకి ఆత్మీయమైనటువంటి అజ్ఞానము ఉండటం బట్టి హృదయాన్ని బండపరుచుకున్నాడు, బండగా అయిపోయింది. వాళ్ళు వాక్యాన్ని బుర్రలో అనలైజ్ చేయట్లా, విశ్లేషణ చేయట్లా, కాబట్టి హృదయం బండబారిపోయింది. 3వది అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములోండి వేరుపరచబడిన వారై, ఎప్పుడైతే హృదయం బండగా అయిపోయిందో తప్పుదోవ పట్టి పక్కకి వెళ్ళిపోవటం జరిగింది. తమ మనస్సును కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనిరి, అప్పుడు వాళ్ళు ఫ్యూటైల్, నిరుపయోగమైన వ్యర్థమైనటువంటి జీవితంలోకి వెళ్ళారు. అక్కడితో ఆగిపోతే బాగుంటుంది. వారు సిగ్గులేని వారే ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. ఇమ్మారల్, ఇంప్యూరిటీ, అనైతికమైనటువంటి చెడ్డ జీవితాన్ని వాళ్ళు జీవించడం మొదలుపెట్టారు. ఈ 5 మనకు ఉండకూడదు అని రాశాడు. ఇది విశ్వాసాలకి రావడానికి అవకాశం ఉంది. 20వ వచనం నుంచి 24వ వచనం దాకా ఆయన దుస్తులు అనే భాషను ఉపయోగించాడు. ముందు వాకింగ్ అనే భాష, ఇప్పుడు దుస్తులు అనే భాష. ఈ భాషలో క్రైస్తవులంగా మనకి ఏముండాలి అని చెప్తూ ఉన్నాడు. క్రైస్తవులంగా
క్రైస్తవ నైతికత నేర్చుకుంటే వస్తుంది. అది ఆకాశం నుంచి ఊడిపడితే వచ్చేది కాదు. నేర్చుకోవాలి. మనం పవిత్రత కాపాడుకోవాలి, ఆత్మీయత నేర్చుకోవాలి. మనం జీవితంలో ఎలా జీవించాలో వాక్యాన్ని బట్టి నేర్చుకోవాలి. అందుకనే ఆయన యందు ఉపదేశించబడిన వారమై లెర్న్. ఆయన యందు క్రీస్తులో నేర్చుకుంటాం, క్రీస్తు నుంచి మనం నేర్చుకుంటాం. యేసును గూర్చి వినటం, నేర్చుకోవటం, వినటం. తర్వాత లెర్న్, నేర్చుకున్న వారై. సో యేసుక్రీస్తే మనకి సబ్జెక్ట్, యేసుక్రీస్తే మనకి టీచర్. యేసుక్రీస్తే మనకి సబ్జెక్ట్, యేసుక్రీస్తే మనకి టీచర్. వర్డ్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్, వీళ్ళిద్దరూ సన్ ఆఫ్ గాడ్, యేసు ప్రభుని మనకి అందిస్తూ ఉంటారు. మనము 4 విషయాలు నేర్చుకున్నాం దాని కింద. మొదటిది రెనౌన్సియేషన్, పరిత్యజించడం, వదిలిపెట్టేసేయాలి. చాలా ఖచ్చితంగా వదిలిపెట్టడం అనేది కాన్షియస్, కావాలని తెలిసి స్పృహలో ఉండి ఇది నాకొద్దు, ఇది దేవుడికి ఇష్టం లేదు కాబట్టి నేను విడిచిపెడుతున్నా, ఇది నాకొద్దు అని స్పష్టంగా చెప్పాలి. నేను పెళ్ళి కాకముందు ఫోటోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ కూడా నాకు చాలా ఇష్టం. మొబైల్లో చాలా ఫోటోలు తీస్తాను నేను, నాకు చాలా ఇష్టం. నాకు ఫోటోగ్రఫీలో కొంచెం ప్రవేశం ఉన్నది. పెళ్ళి కాకముందు ఒక సందర్భంలో ఒక మీటింగ్లో నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కలిశాను. అప్పటికి మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది. కాబట్టి ఆమెని కొన్ని ఫోటోలు తీస్తూ ఉంటే ఆవిడ ఇంత ఖర్చు పెడతావు ఆ ఫోటోలకి అన్నది. సరే నీకు ఇష్టం లేకపోతే నేను మళ్ళీ ఎప్పుడు కెమెరా పట్టుకొని అన్నాను. పట్టుకోలేదు ఇప్పటిదాకా. ఐ డిడ్ నాట్ టచ్. దాంట్లో పెద్ద మోరల్ ఇష్యూ ఏం లేదు, చాలా మోరల్ ఇష్యూ ఏం లేదు. ఫోటోలు తీయటం పాపమేం కాదు, దీంతో తీస్తాను నేను ఫోటోలు. ఆవిడకి చెప్పాను కెమెరా ముట్టుకోనాను, ఇంకా ముట్టుకోలే అప్పటి నుంచి ఇప్పటిదాకా. మాకు పెళ్ళే 33 ఏళ్ళు అయింది. ఇట్స్ బేసికలీ లవ్. ప్రేమను బట్టి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కాన్షియస్గా నేను వద్దు అంటే వదిలేయటం. దేవుడి కోసం, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడి కోసం దేవుడు ఇది వదిలేయి అని అంటే రీజన్ అడుగుతావా, హేతువులు అడుగుతావా? కానీ దేవుడు ఎంత మంచోడో తెలుసా, అన్నట్లకి రీజన్ ఇస్తాడు. అయినా వదిలిపెట్టలేకపోతే ఏమన్నా. రెనౌన్సియేషన్ ఈజ్ కాన్షియస్. మూడోది రెనౌన్సియేషన్ ఈజ్ కంటిన్యూస్. అది ఎప్పుడు ఉండాలి, 4 రోజులుండి ఆగిపోయేది కాదు. మూడోది రెనౌన్సియేషన్ ఈజ్ అన్కండిషనల్, షరతులు లేనిది. సరే, ముందు రెనౌన్సియేషన్. ఆ రెనౌన్సియేషన్ పరిత్యజిస్తే రినీవల్, తిరిగి పునరుద్ధీకరించడానికి అది దోహదపడుతుంది. మారు మనసుతో ఆరంభమైనటువంటి మన జీవితం, జాగ్రత్త వినండి, మారు మనసుతో ఆరంభమైన మన జీవితం రిఫర్మేషన్లోకి దారితీయాలి. రిఫర్మేషన్లోకి దారితీయాలి అంటే మనము మార్పు చెందాం, ప్రభువులో అమర్చబడ్డాం, క్రీస్తులో మనం ఉన్నాం. ఇప్పుడు దిద్దుబాటు చేసుకుంటూ రావాలి మన జీవితాన్ని. దిద్దుబాటు చేసుకునేటప్పుడు నెమ్మదిగా ఇవి ఉండకూడదు, ఇవి ఉండకూడదు, ఇవి ఉండకూడదు, ఈ కావాలి, ఈ కావాలి, ఈ కావాలి. సో స్లోగా మన ఆత్మీయ జీవితాన్ని బిల్డప్ చేసుకుంటూ ఉంటాం. రిన్యూవల్ కంటిన్యూస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనము పునరుద్ధీకరించబడటం అనేది దేవుని వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. లాస్ట్ 4th వన్, రిడ్రెస్సింగ్. దేవుడు మనకి తిరిగి నూతన స్వభావాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ట్రాన్స్ఫార్మ్, నూతన పరుస్తాడు, ఆయన రూపాంతరం చెందేటట్లు చేస్తాడు. అప్పుడు మనకి జరిగేది కైనాస్, నియాస్ కాదు. నియాస్ అంటే సేమ్ టైప్, కైనాస్ అంటే మనలాంటి వాళ్ళు లేదు. ఓకే, సో చాలా క్విక్గా వచ్చేసాను కదా, ఈరోజు చాలా క్విక్గా ముగిచ్చేస్తాను. ఓకే, 25వ వచనం. మనము ఒకరికొకరము అవయములమై ఉన్నాము గనక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సరే, ఈ మళ్ళీ డీటెయిల్డ్గా చదువుతాను. కానీ పౌలు భక్తుడు డ్రెస్ అనే అంశం మీద ఇది మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ 5 రకాలైన డ్రెస్సులు మీరు వేసుకోవాలి అని చెప్తున్నాడు. అంటే ఇది వేసుకోకూడదు, ఇది వేసుకోవాలి, ఇది వేసుకోకూడదు, ఇది వేసుకోవాలి, ఈ డ్రెస్ ఉండకూడదు, ఈ డ్రెస్ ఉండాలి, ఈ కలర్ ఉండకూడదు, ఈ కలర్ ఉండాలి. అది ఆయన 5 చెప్తూ ఉన్నాడు. అయితే డ్రెస్ అన్న దాని గురించి ఒక చిన్న మాట చెప్పాలి. ఏంటంటే వీళ్ళు క్వైర్ మెంబర్స్, బహుశా వీళ్ళు అనుకోని ఉంటారు ఈరోజు వైట్ డ్రెస్ వేసుకోవాలని, అందుకని వేసుకొని వచ్చారు. అయితే వీళ్ళు పాట పాడేటప్పుడు ఇక్కడ కూర్చుంటారు, తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు అందరితో కలిసి వెళ్ళిపోతారు. ఓకే, అయితే మేము ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఈ వైట్ డ్రెస్ వేసుకున్నటువంటి క్వైర్ మెంబర్స్
ఇంటికి వెళ్ళేప్పుడు అందరిలో కలిసి వెళ్తున్నా కూడా వాళ్ళని ప్రజలు గుర్తించగలుగుతారు. ఏం క్వైర్ అమ్మాయి, ఏమో క్వైర్ అమ్మాయి అని గుర్తుపెడతారు. ఎందుకని ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, మనం జీవించేది మనుషుల మధ్యనే. మనకి డ్రెస్ ఇచ్చినంత మాత్రాన్న స్టేజ్ ఎక్కిచ్చారు, డ్రెస్ ఇచ్చినంత మాత్రాన్న మనల్ని సన్యాసత్వంలోకి తీసుకెళ్ళరు, డ్రెస్ ఇచ్చినంత మాత్రాన్న వేరే చోట తీసుకెళ్ళరు. మనకి డ్రెస్ ఇవ్వడానికి కారణమే ఏంటనంటే, నీ డ్రెస్ నాకు అడ్రస్ ఇస్తుంది ప్రజల మధ్యలో ఉంటే. నీ డ్రెస్ నా అడ్రస్ ఇస్తుంది ప్రజల్లో నువ్వు ఉంటే. అంటే ప్రజల మధ్యన మనం ఉండి మనం జీవించే విధానం, మనం ప్రవర్తించే విధానం, వీడెందుకు ఇలా ఉన్నాడు, ఈమెందుకు ఇలా ప్రవర్తిస్తుంది, వీళ్ళు యేసు ప్రభుని నమ్మేవాళ్ళు అన్నమాట అని ప్రభువు అడ్రస్ మన జీవితం ఇవ్వగలిగే ఉండాలి. ఎందుకంటే గ్రీకు వాళ్ళు, రోమీయులు ఇలాంటి వాళ్ళు డ్రెస్కి చాలా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాళ్ళు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, హైందవత్వంలో ఉన్నట్లు, ఇస్లాం మతంలో ఉన్నట్లు, బౌద్ధ మతంలో ఉన్నట్లు, జైన్ మతంలో ఉన్నట్లు పవిత్రత అన్నది సన్యాసత్వం కాదు. పవిత్రత అన్నది మనుషుల నుంచి దూరం అయిపోతే వచ్చేది కాదు. క్రైస్తవత్వంలో పవిత్రత మనుషుల మధ్యన, మనుషులతో, సమాజములో, సంస్కృతిలో ఉన్నప్పుడు నువ్వు చూపించేది. అందుకే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు. మీరు బయట ఎక్కడో ఉండరు, లోకంలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఆయన పక్కకు పెట్టి ఏదైతే కలిగి ఉండమంటున్నాడో ఆ 5 చెప్తాను. మొదటిది, అబద్ధం ఆడొద్దు, సత్యం చెప్పాలి. ఇది ఫస్ట్ డ్రెస్, ద గార్మెంట్ ఆఫ్ ఫాల్స్హుడ్. అబద్ధం ఆడే బట్టలు వేసుకోవద్దు, సత్యం చెప్పే బట్టలు వేసుకోండి. రెండోది, కోపపడండి కానీ పాపం చేయొద్దు. కోపపడండి కానీ పాపం చేయొద్దు. ఇది గార్మెంట్ ఆఫ్ యాంగర్. ఇది కొంచెం టెన్షన్ వస్తుంది మీకు, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూడోది, దొంగిలించొద్దు, పని చేయండి. దొంగిలించొద్దు, పని చేయండి. మూడోది. నాలుగోది, దుర్భాషలాడొద్దు, మనిషికి మేలు కలిగేటట్లు మాట్లాడండి. ఏది చేయొద్దు, ఏది చేయాలి. నాలుగోది, పగ, విరోధం, వైరం వద్దు, క్షమించండి. సో ఇవి ఫాల్స్హుడ్, అబద్ధం, యాంగర్, కోపం, థెఫ్ట్, దొంగతనం, అన్హోల్సమ్ స్పీచ్, దుర్భాష, బిటర్నెస్, పగ. ఈ 5 మనకు ఉండకూడదు. ఏముండాలో చెప్తున్నాడు, ఇప్పుడు చదువుతాను. 25 వచనం. మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. బాబ్క్రో గారి తర్జుమా. అందుచేత అసత్యాన్ని విడిచిపెట్టండి, మనం ఒకరికి ఒకరు అవయవాలం గనుక ప్రతి ఒక్కరూ ఇతరులతో సత్యం చెప్పండి. వీఆర్ మెంబర్స్ టు వన్ అనదర్. ఒకరికొకళ్ళు మెంబర్స్ అయి ఉన్నాం. ఎలాగా మెంబర్స్ అయ్యాము అనంటే, తండ్రి మనల్ని ఏర్పరచుకున్నాడు, కుమారుడు మనల్ని కొన్నాడు, పరిశుద్ధాత్ముడు మనల్ని శరీరంలోకి అమర్చాడు. అందుకు మనము ఒక శరీరంలో భాగమయ్యాం. అయితే అబద్ధం ఎందుకు ఆడకూడదు? విశ్వాసులతో ఎందుకు అబద్ధం ఆడకూడదు? అవిశ్వాసులతో ఎందుకు అబద్ధం ఆడకూడదు? నేను అబద్ధం ఆడొద్దని రఫ్గా చెప్పి వదిలేయట్లేదు. అబద్ధం ఆడితే ఏమవుతుందో చెప్పాను. పొద్దున కొంచెం లైట్గా చెప్పాను. ఎలా అంటే, ఒక విశ్వాసితో అబద్ధం ఆడటం అంటే నా శరీరంలో ఒక భాగం నా శరీరంలో ఇంకో భాగంతో విభేదించడం. చాలా సింపుల్గా చెప్పాలంటే, ఒకవేళ దోమ ఇక్కడ వస్తుంది, దోమ నా 2 చేతులకి ఇన్స్ట్రక్షన్ వెళ్ళింది కళ్ళ దగ్గర నుంచి. ఇజ్రాయెల్ మిసైల్ కంటే ఫాస్ట్గా పనిచేస్తుంది ఇది. ఎందుకనంటే నా కళ్ళు సెకండ్లో ఆ దోమని చూసి, ఆ కళ్ళు చూసిన దాన్ని బ్రెయిన్ ఎనలైజ్ చేసి నా చేతులకి పంపించి, ఆ దోమ ఇలా వచ్చే లోపల ఈ 2 చేతులు ఇలా కలుసుకోవాలని నా బ్రెయిన్ చెప్తా ఉంటే, అది ఎలా కాకుండా ఎలా కొడితే జర్ర మిస్ అయిందంటే ఎలా ఉంటుంది? దోమ చావపోయినా పర్లేదు, నీ మొహం మాత్రం బాగలకూడదు. నేను ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తానంటే, ఇవి మీకు గుర్తుంటాయి. అబద్ధం ఆడటం అనేది మన ముఖం మనమే పగలగొట్టుకోవటం. ఎందుకనంటే, నేను శరీరంలో ఒక భాగం,
మీరు శరీరంలో ఇంకొక భాగం, నేను మీకు అబద్ధం ఆడితే నా మొహాన్ని నేనే పగలగొట్టుకున్నట్లు. కాబట్టి మనం శరీరంలో ఒక భాగం కాబట్టి మనము అబద్ధం ఆడకూడదు. ఇంకో మాట, ఎవరైనా ఇలాంటి మాట అన్నారేమో చూద్దామా? ఊరినే ఏమండి వీడి బ్రెయిన్లో బ్లడ్ గ్రూప్ ఏంటో కనుక్కోండి అని అంటే, ఆ బ్లడ్ గ్రూప్ ఉంటాడు చూసేవాడు ఉంటాడే, వాడు విచిత్రంగా చూస్తాడు. అదేంటండి, చూడండి సార్ ఇది బ్రెయిన్ దగ్గర ఇక్కడ బ్లడ్ తీసి ఆ బ్లడ్ ఏ గ్రూపో చూడండి. అదేంటి ఊరినే సార్, బ్లడ్ బ్రెయిన్ దగ్గర ఏ గ్రూప్ ఉండదు. పిచ్చా ఎర్రా, ఒళ్ళంతా ఉండేది ఒకటే రక్తం రా, ఒళ్ళంతా ఉండేది ఒకటే రక్తం, ఒళ్ళంతా ఉండేది ఒకటే డిఎన్ఏ. ఆహా, నేను అలా అనుకోవట్లా, బుర్రకి వేరే డిఎన్ఏ ఉంటుందేమో అనుకుంటున్నాను. నేను ఎందుకంటానంటే, క్రీస్తు సంఘము మనం బాడీ అయితే, ఈ బాడీకి బ్రెయిన్ ఎవరు, హెడ్ ఎవరు చెప్పండి? ఎవరు? ఏసై డిఎన్ఏ నీది అవ్వాలి. మీకు అర్థమవుతుంది ఇప్పుడు? ఏసైకో డిఎన్ఏ నీకో డిఎన్ఏ ఉండదు. నీకు అర్థమవుతుంది? అదే ఏసై డిఎన్ఏ నీ డిఎన్ఏ వేరుగా ఉండదు. ఉంటే కనుక ఈ శరీరానికి ఆ హెడ్ సెట్ కాదు. ఇది మీకు అర్థమైతే ఇంతకంటే గొప్ప పాట నేను చెప్పలేను నన్ను. కాబట్టి మన తపన, మన ప్రయత్నం అంటే ఏంటంటే, ఈ డిఎన్ఏకి మ్యాచ్ అవ్వడట, ఈ డిఎన్ఏకి, ఈ బ్లడ్ గ్రూప్కి మనం మ్యాచ్ అవ్వాలి. అది క్రైస్తవత్వం చేసేటువంటి పని. కాబట్టి అబద్ధం ఆడకూడదు. ఈ డిఎన్ఏ ఇస్తుంది, అబద్ధం ఆడకూడదు. అయితే అబద్ధం గురించి రకరకాల కల్చర్స్లో మాట్లాడుతూ ఉంటారు. గ్రీక్ కల్చర్లో అబద్ధం ఆడటం ఒక కళ. భారతీయ సంస్కృతిలో 64 కళల్లో ఒక కళ అబద్ధం ఆడటం. సార్ మరి ఆ సంస్కృతిలో అబద్ధం ఆడటం అనేది ఉంది కదా అని అంటే, సత్యం మాట్లాడండి అని అన్నప్పుడు, సత్యం అంటే ఏంటి? వాస్తవతకు అనుగుణంగా ఉండేది సత్యం. ఇది నల్ల మైకు, వాస్తవతకు అనుగుణంగా మాట్లాడని అది సత్యం. ఇది నల్ల కవర్ ఉన్న బైబిలు, వాస్తవతకి అనుగుణంగా మాట్లాడినటువంటి మాట సత్యం. ఇది ఎర్ర బైబిల్ ఉండొచ్చు, కానీ ఇది ఎర్ర బైబిల్ కాదు, వాస్తవతకు అనుగుణంగా లేదు. దట్ విచ్ ఈజ్ ఇన్ కంకరింగ్ టు రియాలిటీ, అది సత్యం. కాబట్టి సత్యం నేను అనుకున్నది కాదు, అక్కడ ఉన్నది ఏంటి? నేను అనుకున్నది కాదు, అక్కడ ఉన్నది ఏంటి? సో ఇక్కడ చిన్న మాట చూడండి సార్, సత్యం అటు ఇటు కాకుండా ఉంటుందా? ఉండదో. క్రైస్తవత్వానికి సత్యం యాబ్సల్యూట్. సార్ వేరే దేశంలో అయితే మందు కొట్టచ్చా? అది క్రైస్తవ్యం కాదు. వేరే చోట అది సిగరెట్ తాగొచ్చుగా, ఆడెవడో సిగరెట్ తాగాడుగా, ఆడి తాగితే తాగుండొచ్చు, కానీ బైబిల్ అది కాదు చెప్పేది. సార్ అంత తాగేంది సార్? ఇందాకే సార్ గారు మాట్లాడారు సార్. ఏ సారు? అదే సార్ కమల్ రాజేష్ గారు. ఏం మాట్లాడారు? అదే సార్ రాహాబ్ గురించి మాట్లాడారు సార్. ఏం మాట్లాడారు సార్? రాహాబ్ అబద్ధం ఆడింది కదా సార్, మనం కూడా అబద్ధం ఆడొచ్చేమో. ఒకవేళ రాహాబు అబద్ధం ఆడటం దేవుడికి ఇష్టమైతే, రాహాబు అబద్ధం ఆడింది అని రాసి ఉండేవాడు కాదు. సార్ మరి రాహాబుని ఎందుకు యాక్సెప్ట్ చేయడానికి అబద్ధం కారణం కాదు, తృణీకరించడానికి అబద్ధం కారణం కాదు. మరి ఏంటి సార్? ఆమె అన్యురాలు, వేశ్య, దరిద్రమైన జీవితం జీవించేది. కానీ ఆవిడ చేసిన ఒక్క పని, నోవహు ఏం చేశాడో, అబ్రహాం ఏం చేశాడో, రాహాబు కూడా అదే చేసింది. ఏంటది? యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచింది. అది ఆవిడికి నీతై కూర్చుంది. అప్పట్లో ఉన్న ఫిలాసఫీ ఒకటే, యెహోవా దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో, ఎవరు విశ్వసిస్తారో వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడ్డారు. రాహాబు యొక్క పేరు యేసుక్రీస్తు యొక్క వంశావళిలోకి రావడానికి ఆవిడ చేసిందల్లా ఒకటే, బై ఫెయిత్ షీ ఎంటర్డ్. అయితే యాకోబు ఒక స్టెప్ పైకి వెళ్ళి ఏమని చెప్తాడా? ఆమె ఫెయిత్కి కార్యాచరణ ఉంది. అందుకనే ఫెయిత్ని బట్టి దారం కట్టింది, ఫెయిత్ని కట్టి గదిలో కూర్చుంది, ఫెయిత్ని బట్టి నన్ను రక్షిస్తారని ఎదురు చూసింది. షీ వర్క్డ్. దాంట్లో అబద్ధం గురించి ఏమీ మాట్లాడతాం అనేది లేదు. కొంతమంది ఏమంటారంటే, సార్ నేను మార్కెట్లో పనిచేస్తున్నాను సార్, మరి మేము అబద్ధాలు రావాల్సి వస్తుంది అని అంటారు. మీకు క్వశ్చన్ తెలుసు, నేను MBA చదివాను. మార్కెటింగ్ లాంగ్వేజ్లో మార్కెటింగ్ ఎథిక్స్ అంటారు.
మార్కెటింగ్ ఎథిక్స్లో అబద్ధానికి చోట్లేదు. అబద్ధానికి చోట్లేదు. మీకు చోట్లేదు అంటానికి మీకు ఒక మాట చెప్తాను. ఎలా అంటే, నేను ఒక కొత్త కారు తయారు చేశాను, నేను ఒక కొత్త బండి తయారు చేశాను. అడ్వర్టైజ్మెంట్లు ఏమంటారు తెలుసా? నా కారు 25 కిలోమీటర్లు వస్తుంది గంటకి, అది లీటర్కే 25 కిలోమీటర్లు వస్తుంది లీటర్కే. నేను తయారు చేసిన 2 వీలర్ 104 కిలోమీటర్లు ఇస్తుంది లీటర్కే. మీరు అలాంటి అడ్వర్టైజ్మెంట్ చూడండి. ఆ 104 మీద స్టార్ ఉంటుంది, ఆ 25 మీద స్టార్ ఉంటుంది. ఎందుకు పెట్టారు స్టార్? ఎందుకు పెట్టారంటే స్టార్ కింద చూస్తే ఫుట్ నోట్లో కండిషన్స్ అప్లై. మార్కెటింగ్ లాంగ్వేజ్లో నాకు 104 రావడానికి ఇవి కండిషన్స్, ఆ కండిషన్స్ అయితేనే 104 వస్తాయి. ఇది మార్కెటింగ్ లాంగ్వేజ్. ఎందుకంటే రేపు పొద్దున ఎవడొకటి కేసేస్తాడు, నువ్వు 104 ఇస్తే 100 కొన్నాను నేను, ఇది 100 ఇచ్చింది అని అంటాడు. కండిషన్స్ అప్లై, అది చెప్తాడనమాట. మార్కెటింగ్ లాంగ్వేజ్లో అబద్ధానికి తావులేదు. సార్, తల్లిదండ్రులుగా పిల్లలకి అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది సార్. చెప్పొద్దు, నిజం చెప్పండి. సార్ ఏమవుద్ది? అబద్ధం చెప్తే ఇమీడియట్గా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. ఇమీడియట్గా సాల్వ్ అవుద్ది, తర్వాత పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఏంటి వస్తుంది సార్? పెద్ద, మీ కొడుకు కానీ కూతురు కానీ పెద్ద అయిన తర్వాత నువ్వు చిన్నప్పుడు తప్పు చెప్పావు, అబద్ధం చెప్పావు అని తెలిస్తే ఈ రెండాట్లు ఏదో ఒకటి జరుగుద్ది. ఒకటి, అమ్మ నాన్నని నమ్మడం మానేయచ్చు. 2, మా అమ్మ నాన్న అబద్ధం ఆడినప్పుడు నేను ఎందుకు ఆడకూడదు అంటారు. డోంట్ టెల్ లైస్ టు యువర్ కిడ్స్, యూ విల్ ల్యాండ్ అప్ ఇన్ బిగ్గర్ ప్రాబ్లం. అంతకంటే పెద్ద ప్రాబ్లం వెళ్తావు. డాక్టర్లు అబద్ధం ఆడచ్చా అంటే, ఒక వ్యక్తి చచ్చిపోతూ ఉంటాడు, ఏం పర్లేదమ్మా దేవుడు చూసుకుంటాడు అని చెప్పొచ్చా? ఇది ఒక మాట. ఒకసారి డాక్టర్ మనోహర్ పాల్ గారని, ఆయన హైదరాబాద్లో ఉంటారు, ఇప్పటికీ ఉన్నారు. ఆయనకి చర్చ్ కూడా ఉంది ఇప్పుడు, అర్థమైందా? ఆయన భార్య, ఆయన పరిచర్య కూడా చేస్తారు. వేరు వేరు దేశాల్లో వెళ్ళి వాళ్ళు పరిచర్య చేసి వచ్చారు. చాలా త్యాగపూరితమైన సేవ చేస్తూ ఉంటారు. ఒకసారి ఒక పేషెంట్ని చూడటానికి వెళ్ళాం. ఆయన, నేను, ఇంకొక ఆయన జాన్ క్రిస్టఫర్, మేము ముగ్గురం వెళ్ళాం. ఒక పేషెంట్, ఆయన పాలిటెక్నిక్ స్టూడెంట్. మేము ఆ స్టూడెంట్ని హాస్పిటల్లో చూడటానికి వెళ్ళాం. మేము వెళ్ళినప్పుడు బౌల్ పట్టారు, ఆ బాబు వామిట్ చేసుకున్నాడు. ఆ వామిట్ ఇలా చూశాడు, నన్ను జానీని పక్క తీసుకెళ్ళి, బాబు ఇప్పుడు కక్కింది ఏంటో తెలుసా అని అన్నాడు. అంటే ఏంటన్నా అన్నాడు. నల్లగా ఉందంటే లివర్ పీసెస్, మోస్ట్ ప్రాబబ్లీ గంట 40 నిమిషాల్లో బాబు చచ్చిపోతాడు. ఇది ఆయన అన్నమాట. మమ్మల్ని పక్క తీసుకెళ్ళి, ఇప్పుడు ఆయన బెడ్ మీద ఉన్నాడు, నెమ్మది మాట్లాడుతున్నాడు. అన్న చాలా థ్యాంక్స్ అన్న వచ్చారు అని చాలా నీరసంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈయన మాట్లాడాలి. ఆయన భుజం మీద చేయేశాడు. ఎలా మాట్లాడతాడో చూద్దాం అని ఆసక్తిగా చూస్తా ఉన్నాం. తమ్ముడు, నీకు పరలోకం అంటే ఇష్టమా? అన్న చాలా ఇష్టం అన్న. యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలనుందా? చాలా ఉందన్న. తమ్ముడు, నువ్వు యేసుప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నావు, ప్రార్థన చేసుకో. నొప్పి ఉంటుంది, అది గురించి పట్టించుకోవద్దు, ఇప్పుడు ప్రార్థన చేసుకో, నువ్వు యేసుప్రభు దగ్గరికి వెళ్తావు అని ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆయన 20 నిమిషాల తర్వాత చచ్చిపోయాడు. నాకు అప్పుడు అనిపించింది, ఒక డాక్టర్ ఒక వ్యక్తిని మరణానికి సిద్ధపరచడం అనేది, అబద్ధం ఆడకుండా చేయటం ఎంత అద్భుతం అనేది. అబద్ధం అనేది సత్యాన్ని వక్రీకరించి చూపిస్తుంది. అబద్ధం అనేది ఎదుటి మనిషిని మోసం చేస్తుంది. అబద్ధం అనేది మనం తర్వాత మునిగిపోయేటట్లు చేస్తుంది. కాబట్టి అబద్ధం ఆడొద్దు. మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనక మీరు అబద్ధం ఆడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎవరెవరితో ఎలా ఉండాలి? మనము అన్నప్పుడు పౌలు ఎవరెవరిని ఇంక్లూడ్ చేసుకున్నాడు? తనని, యూదుల్లోంచి క్రైస్తవులైన వారిని, అన్యుల్లోంచి క్రైస్తవులైన వారిని, ముగ్గురిని కలిపి మనము ఒకరికొకరము అవయవములపై ఉన్నాము గనక మీరు అబద్ధమాడుట మాని. మనంతా ఒక శరీరం. నేను అబద్ధం ఆడను, మీరు కూడా అబద్ధం ఆడొద్దు. ప్రతి వాడును తన పొరుగువానితో, పొరుగువాడు అంటే ఎవడు? ఇప్పుడు అన్బిలీవర్. బిలీవర్తో ఏమో అబద్ధం ఆడొద్దు, అన్బిలీవర్తో సత్యమే చెప్పాలి. ఎందుకన్నాడండి అన్బిలీవర్తో సత్యమే చెప్పాలని? కొన్నిసార్లు అన్బిలీవర్ అడిగే ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పవేమో, మేబీ అవసరం లేదని చెప్పవేమో.
అన్ని డీటెయిల్స్ ఇవ్వవేమో, కానీ అబద్ధమైతే ఆడవు. యు టెల్ ద ట్రూత్. ఎంత సున్నితంగా రాసుకుంటూ వచ్చాడు చూడండి పౌలు. బిలీవర్తో ఎప్పుడూ అబద్ధం ఆడొద్దు, అన్బిలీవర్తో ఎప్పుడూ సత్యమే చెప్పు. ఎంత చక్కగా ఉంది. ఇది మొదటి డ్రెస్. రెండో డ్రెస్ 26 వచనం. కోపపడుడి స్టేట్మెంట్ ఏది? కమాండ్ లాంటిది. కమాండ్. కోపపడుడి. కోపగించుకుంటే పర్లేదు అన్లా, కోపగించుకోవచ్చు అన్లా. కోపపడుడి. కోపం అనేది బిలీవర్కి ఉంటుంది. నీకు కోపం లేదంటే నువ్వు బిలీవర్ కాదు. మనకి కోపం దేవుడి దగ్గర నుంచి వచ్చింది. కోపం పవిత్రతలో అంతర్లీనమైనటువంటి లక్షణం. పవిత్రుడు అపవిత్రతను చూస్తే వచ్చేది కోపం, పరిశుద్ధుడు పాపాన్ని చూస్తే వచ్చేది కోపం. నాకు కోపం లేదంటే నీకు పరిశుద్ధత లేదని అర్థం. నాకు ఏమాత్రం కోపం ఉండదండి అని అంటే నువ్వు పవిత్రుడు కాదని అర్థం. కోపపడుడి. అక్కడితో మీరు ఆగిపోతే కొన్ని డేంజరే. అంటే ఎప్పుడు కోపపడచ్చు అనమాట, దానికి హద్దులు లేవు అనమాట, ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు అనమాట. అలా ఉండొచ్చు. కోపపడుడి. కానీ అక్కడ మనకి ఆ కోపానికి పరుదులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కోపానికి కండిషన్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కోపపడుడి కానీ పాపము చేయకూడదు. అంటే ఏంటి? పాపము లేకుండా కోపపడవచ్చు, పాపము చేస్తూ కోపపడవచ్చు. కాబట్టి ఆ తేడా ఏంటి చూద్దాం. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఇప్పుడు మనకి ప్రపంచంలో బ్లాక్ వైట్ అన్నట్లు గుడ్ బ్యాడ్ కొన్ని ఉన్నాయి, ఎక్కువ లేవు, కొన్ని ఉన్నాయి. కొన్ని ఎప్పుడు గుడ్డే, కొన్ని ఎప్పుడు బ్యాడే. ఈ రెండిటితో సమస్య లేదు. ఎప్పుడు గుడ్డితో సమస్య లేదు, ఎప్పుడు బ్యాడ్తో సమస్య లేదు. కానీ ఎక్కువ శాతం అటు ఇటు కాకుండా ఉంటాయి. అంటే ఏంటంటే పరిస్థితులను బట్టి గుడ్డు, పరిస్థితులను బట్టి బ్యాడ్, చాలా స్పష్టంగా. అలాంటి నేను కొన్ని సెన్సిటివ్ విషయాలు కూడా చెప్పచ్చు. ఎలా అంటే ఆల్కహాల్ చెడ్డదా మంచిదా? సారా తెలుగులో మంచిదా చెడ్డదా? ఇంగ్లీష్లో ఆల్కహాల్ మంచిదా చెడ్డదా? ఆల్కహాల్లో చాలా మంచి ఉన్నది. కరోనా వచ్చినప్పుడు ప్రతి వాడు చేతికి ఆల్కహాల్ రాసుకున్నాడు. చేతికి ఆల్కహాల్ ఉంటే పురుగులు చస్తాయి, అదే ఆల్కహాల్ కడుపులోకి వెళ్తే మనం చేస్తాం. ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అది చేతులకి పరిమితం, కానీ కడుపులోకి కాదు. మీకు అర్థమైంది కదా? అందుకని ఆల్కహాల్ చెడ్డది అని అనలేం, దానికి మంచి కూడా ఉన్నది. ఓకే, కత్తి చెడ్డదా మంచిదా? కూరగాయలకు వస్తే మంచిది, మెడకాయలకు వస్తే చెడ్డది. సో ఈ విధంగా న్యూట్రల్ స్టేటస్ ఉన్నది. ఈ యాంగర్ అన్నది అలాంటిది. అబద్ధం ఎప్పుడు చెడ్డదే, అబ్సల్యూట్గా. కానీ కోపం అలాంటిది కాదు. కోపంలో మంచి కోపం ఉంది, దాన్ని నీతియుక్తమైన కోపం, రైచస్ యాంగర్ అని అంటారు. రైచస్ యాంగర్ యేసు ప్రభు వారు చాలాసార్లు చూపించారు. యెహోవా దేవుడు చాలా సందర్భాల్లో చూపించారు. కొంతమంది భక్తుల్ని వాళ్ళు చూపించిన కోపానికి దేవుడు అభినందించాడు. దాన్ని రైచస్ యాంగర్ అని అంటారు. సో ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న, సార్ ఏ కోపం మంచిది, ఏ కోపం చెడ్డది? దాన్ని మనం ఎలా గీత గీసుకోవాలి? ఇప్పుడు అబద్ధం చెప్పారు, ఎప్పుడు ఆడినా తప్పని చాలా క్లియర్గా ఉంది సార్, అది చాలా క్లియర్గా ఉంది. అది కష్టం అనుకోండి, కానీ క్లియర్. కానీ ఇప్పుడు దీనికి ఒక పెద్ద తలకనో పెట్టారే, కోపంలో కొంచెం మంచి ఉంటుంది, కొంచెం చెడ్డది ఉంటుంది అన్నారు. బిలీవర్ అనేవాడు ఖచ్చితంగా కోపం ఉండాలంటారు. ఇప్పుడు నేను ఎవడి మీద చూపించాలో తెలియదు, ఎవడి మీద చూపించాలో తోడుపోయే తెలియదు, ఇంటికి వెళ్ళగానే మా ఆయన మీద చూపించమంటారా అని అంటే కష్టం. అర్థమైందా? సో కాబట్టి కోపం అన్న దాని గురించి చూపిస్తే, కోపానికి దేవుడు పీరియడ్ పెట్టాడు. పీరియడ్ అంటే ఎంతసేపు ఉండాలి. కోపం పర్పస్ పెట్టాడు, ఎందుకు. కోపం ప్రాసెస్ పెట్టాడు, ఎలాగో. పీరియడ్ ఎంతసేపు ఉండాలి, పర్పస్ ఎందుకు ఉండాలి, ప్రాసెస్ ఎలా ఉండాలి. ఈ మూడింటిని బట్టి కోపానికి మనం డెఫినిషన్ ఇవ్వగలుగుతాం. బైబిల్లోంచి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. బైబిల్లో
మోయాబీ స్త్రీలను మోహించి ఇశ్రాయేలీయులు తెచ్చుకొని ఇష్టం వచ్చినట్లు వాళ్ళతో వ్యభిచరిస్తున్నారు. దేవుడికి కోపం వచ్చి తెగులు పంపించాడు. దేవుడికి కోపం వచ్చి, జాగ్రత్త చూడండి, దేవుడికి కోపం వచ్చి తెగులు పంపించాడు. గాడ్ బికేమ్ యాంగ్రీ అండ్ సెంట్ ఎ ప్రాబ్లం, సమస్య పంపించాడు. ఆ ప్రాబ్లం చూసి ఒక ఆయన ఏం చేశాడంటే, ఒక ఇశ్రాయేలీయుడు ఒక మోయాబీ అమ్మాయిని తీసుకొని గుడారంలోకి వెళ్ళాడు. మనోడు కూడా ఆ గుడారంలోకి వెళ్ళి పెద్ద ఈట తీసుకొని, బహుశా వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద పడుకున్నారేమో, వ్యభిచారం చేస్తున్నారేమో బహుశా. మనోడు ఒకటే పొడవటంతో ఇద్దరు గుండెల్లోంచి గుచ్చుకున్నట్లు ఒకే దానికి ఇద్దరు కూడా పడి చచ్చిపోయారు. అయితే దేవుడు ఆ విధంగా చంపేసినటువంటి వ్యక్తి ఫినెహాస్ ఏమంటాడు తెలుసా? నేను చేసినట్లు నువ్వు చేశావు, నాలాంటి మనసు నీకుంది, నాలాంటి కోపం నీకుందని ఫినెహాస్ని అభినందించాడు. ఇట్ వాజ్ రైచస్ యాంగర్. పర్పస్ ఏంటి? వాళ్ళు పాపం చేయడం బట్టి అందరికీ ఇశ్రాయేలీయులకి నష్టం వచ్చి పడింది. ఆయన ఉపయోగించినటువంటి పద్ధతి ఏంటి? లెట్ మీ కిల్ దెమ్, చంపేస్తాను. హీ యూజ్ దట్. దాన్ని గుండెల్లో పెట్టుకొని అని ఏమో అనలేదు ఆయన, లేపేశాడు, అయిపోయింది. వన్ షాట్ ఓవర్, క్లియర్. సో ఇది రైచస్ యాంగర్ అని చెప్పాడు. రైట్ కాజ్, సరి అయినటువంటి కారణం మీద, రైట్ డ్యూరేషన్, సరి అయినటువంటి కాలం, రైట్ వే, సరి అయినటువంటి పద్ధతిలో పెట్టడం అనేది రైచస్ యాంగర్. పొద్దున్న ఒక వచనం చూసాం, అక్కడ కూడా యేసు ప్రభు వారు కోపాన్ని చూపించారు. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియచూచి, గాడ్ బికేమ్ యాంగ్రీ బికాస్ దే ఆర్ నాట్ రెస్పాండింగ్, స్పందించట్లేదని. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 15వ వచనం. ఆయన ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టనారంభించి రోకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పేటలను పడద్రోసి, ఇంకో చోటైతే హంటర్ తయారు చేసి జంతువుల్ని, పక్షుల్ని హంటర్తో కొట్టి పంపించేసి మనుషుల్ని తిట్టాడు. ఇట్స్ యాంగర్, అది కోపం. ఎందుకని యేసేకి కోపం వచ్చింది? దేవుని ఆరాధనా స్థలాన్ని వ్యాపారం చేసినందుకు కోపం వచ్చింది. రెండోది, ఎక్కడైతే అన్యులు కూర్చుంటారో ఆ స్థలాన్ని వీళ్ళు వ్యాపారానికి ఉపయోగించారు, అందుకు కోపం వచ్చింది. కాబట్టి దేవుడికి కోపం వచ్చేది ఏంటి అని అంటే కనుక, దేవుని దగ్గరికి ఎవరైనా వస్తుంటే అడ్డు పలికే వాళ్ళ మీద పిచ్చ కోపం వస్తుంది ఆయనకి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి పాపంలో పడుతుంటే వాడిని కొడతాడు, తిడతాడు. ఇంకో వ్యక్తికి వీడు పాపమైతే, ఇంకొక వ్యక్తికి వీడు పాపం చేయడానికి కారణమైతే, అంటే అబద్ధ బోధ చెప్పడం, లేకపోతే తప్పుడు సిద్ధాంతాన్ని బోధించడం, దేవుడు ఏమంటాడు తెలుసా? వాడి మెడ చుట్టూ తిరగట్రాయి కట్టి సముద్రంలో పడేయండి అన్నాడు. డూ యు సీ దట్ యాంగర్? ఆ వెంటిలేషన్ ఆఫ్ యాంగర్ చూశారు మీరు? ఎంత కోపాన్ని కక్కాడో మీరు చూసారా? అది మనం చూడగలుగుతాం. అయితే దీంట్లో సెకండ్ థింగ్ మనం నేర్చుకోవాల్సింది, యాంగర్ ఆన్ ద రైట్ కాజ్. రెండోది డ్యూరేషన్. కోపం ఉన్నప్పుడు ఆ కోపాన్ని లోన ఉంచుకొని, ఆ కోపాన్ని రేపు చూపిస్తా, ఎల్లుండి చూపిస్తా, అవతలెల్లుండి చూపిస్తా అని అనుకుంటే చాలా డేంజర్. ఎందుకంటే కోపం చాలా డేంజరస్ అని అంటే ఎలా ఉంటుందనంటే, కోపం ఒక గుడ్డు లాంటిదంట. ఇట్స్ లైక్ అన్ ఎగ్ ఏ విధంగా కింద పడితే పగిలిపోతుందని జాగ్రత్తగా ఉంటామో, కోపం కూడా అలాంటిది. ఆ కోపాన్ని కడుపులో పెట్టుకుంటే అదేమవుద్ది? పిల్ల బయటకు వచ్చి పెద్దదైపోద్ది. చాలా ఘోరం. కాబట్టి దాన్ని బ్రూడింగ్ అంటారు. బ్రూడింగ్ అంటే ఏంటి తెలుసా? నువ్వు ఒక వ్యక్తి మీద ఉన్న కోపాన్ని, అది బ్రూడింగ్. ఎవరికి చెప్పవు, నీలో నువ్వు ఆలోచించుకుంటావు. దీనివల్ల బీపీ పెరుగుద్ది, హైపర్ టెన్షన్ వస్తుంది, షుగర్ వ్యాధి వస్తుంది. ఆ వ్యక్తిని కొట్టకముందు 100 సార్లు నువ్వు కొడతావు. ఒకవేళ ఆ వ్యక్తిని చంపితే వాడిని చంపకముందు 10 సార్లు చంపుతావు. మీకు విషయం తెలుసా? కయ్యను ఏబేల్ని చంపకముందే దేవుడు వచ్చాడు. వచ్చి, కయ్యను ఎందుకు మొహం కింద పెట్టుకున్నావు? నువ్వు న్యాయవంతంగా అర్పించినట్లయితే తలంచుకోవాల్సిన పని లేదు కదా. సరే జాగ్రత్త,
నీ వాకిట పాపం పొంచి ఉంది, అది నిన్ను సొంతం చేసేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది అని అన్నాడు దేవుడు. కానీ కయ్యను పట్టించుకోలేం. అంటే ఏంటి? హీ వాజ్ కాంటెంప్లేటింగ్ మర్డరింగ్ ఏబెల్ని చంపాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఆ ఆలోచన దేవుడు చూసి వద్దు వద్దు ప్లీజ్ వద్దు అన్నాడు. ఆ మాట విన్నట్లయితే బాగుండేది. అయితే ఇది కోపం పీరియడ్ అని అంటే బైబిల్లో చాలా చోట్ల రాసింది ఏంటంటే కోపం తెల్లారిదాకా ఉంచొద్దు. తెల్లారిదాకా చాలా సందర్భాల్లో భార్యాభర్తల మధ్యన కోపం ఉంటుంది. ఆ కోపం నిద్ర తీయకూడదు. ఇట్ షుడ్ నాట్ స్లీప్ ఓవర్. ఆల్వేస్ ఏంటంటే గొడవలు భార్యాభర్తల మధ్యన ఉంటాయి. ఉండకపోతే అసలు మీ ఇద్దరు భార్యాభర్తలే కాదు, సహజం అది. అయితే గొడవ అక్కడితో ఆగిపోవాలి. బిఫోర్ యూ హిట్ ద బెడ్ సెటిల్ అయిపోవాలి. బిఫోర్ యూ హిట్ ద బెడ్, నువ్వు పడుకునే లోపల. ఎందుకంటే సూర్య ఉదయానికల్లా మీరు క్లీన్గా ఉండాలి. ఎందుకంటే పొద్దున్న లేచి ప్రార్థన చేసుకోవాలి కలిసి. కోపంగా ఉంటే ఎక్కడ చేసుకుంటారు? మీరు చేసుకోలేరు. అందుకనే ఎక్కడో ఎవరి మీద కోపం కాదు, సొంత భార్య, సొంత కొడుకు, సొంత కూతురు, సెటిల్. ఎందుకంటే ఆ కోపంతో పడుకొని రేపు పొద్దున్న దీని సంగతి చూస్తా, రేపు పొద్దున్న ఈడి సంగతి చూస్తా అని అంటే రాత్రి ఆ బీపీ పెరిగిపోద్దే మనకు. సో డోంట్ స్లీప్ విత్ యాంగర్. అది మనం చూసేది. ఇది ఎంతసేపు ఉండాలి అన్న దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. సో ఈ యాంగర్ అన్నది కంట్రోల్డ్గా ఉండాలి. నిన్న పొద్దున్న మెసేజ్లు అనుకుంటా మన కమల్ రాజేష్ గారు చెప్తున్నారు, యాకోబు 1:19, నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగురుపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడినై ఉండాలి. పౌలు భక్తుడు కోపం వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తున్నాడు. యాకోబు కోపాన్ని చూపించకముందు ఏం చేయాలో చెప్తున్నాడు. చాలా బాగుంది. కాబట్టి నీ కొడుకు మీద కోపం ఉంది, నీ భార్య మీద కోపం ఉంది, నీ కూతురు మీద కోపం ఉంది. కోపం రైచెస్ అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? కోపాన్ని చూపించడానికి ప్రార్థన చేసి వెళ్తే బాగుంటుంది. ఎంత సూపర్ ఉంటుంది. ఊరుకండి సార్, ఊరుకండి ప్రభా, నా భార్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, దాంతో నేను మాట్లాడటానికి వెళ్తున్నాను ప్రభా, ప్లీజ్ హెల్ప్ చేయండి. ప్రార్థన చేయండి. నిజం. ప్రభా, నా భర్త ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు, ఆయన అడగాలనుకుంటున్నాను, కొంచెం గట్టిగా అడగాలనుకుంటున్నాను ప్రభా, నువ్వు నాకు కరెక్ట్ వర్డ్స్ ఇవ్వండి, కరెక్ట్గా మాట్లాడేయండి. అడగండి. ఇది యాకోబు గారు చెప్తున్నటువంటి మాట. ముందు ప్రేయర్ చేసుకొని వెళ్ళండి. పౌలు గారు చెప్పింది ఏంటంటే, మీ ఆయనతో మాట్లాడిస్తున్నారు, మీ ఆవిడతో మాట్లాడిస్తున్నారు ప్రభా, మాట్లాడిస్తాను, ఇప్పుడు మీ ఇద్దరం ఇంకా ఫ్రెండ్స్ ప్రభా, ఐ లవ్ యూ చెప్పేసుకొని మళ్ళీ మామూలు అయిపోతాం ప్రభా. సూపర్. ఇది పౌలు చెప్పేది. యాకోబు చెప్పేదేమో ముందు ప్రార్థన చేయరా అని, పౌలు చెప్పేదేమో తర్వాత ప్రార్థన చేయరా అని. ఈ రెండు ప్రార్థనల మధ్యన ఉండే కోపం ఉందే, సూపర్, అద్భుతం. రెండు ప్రార్థనల మధ్యన ఉండేటువంటి ఇది బైబిల్ చెప్తున్నటువంటి విషయం అన్నాడు. చాలా ప్రాక్టికల్. సో మొదటిది అబద్ధం, రెండోది కోపం.